హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక తల్లి కన్నీరు నేలలో కలిస్తే ఆ నేల ఎప్పటికీ మర్చిపోదు. వెలగపూడి గ్రామం చంద్రమ్మ ఆత్మ శాంతించిందని అనుకుంది. పౌర్ణమి రాత్రులు ప్రశాంతంగా గడిచాయి. గుడి దీపం వెలగలేదు, ఎవరూ అదృశ్యమవ్వలేదు. గ్రామం ఊపిరి పీల్చుకుంది. కానీ కొన్ని ఆత్మలు మాయమవ్వవు, అవి ఎదురు చూస్తూ ఉంటాయి. గ్రామానికి కొత్త టీచర్ వచ్చింది. పేరు మాధవి. ఆమె నగరంలో చదువుకుంది కాబట్టి శాస్త్రం మాత్రమే నమ్ముతుంది. దెయ్యాలు, శాపాలు ఇలాంటివి మూఢనమ్మకాలు అని అనుకుంటుంది. ఒకరోజు స్కూల్లో పిల్లలు, మేడం పౌర్ణమి రోజున గుడి దగ్గర ఒక ఆమె ఏడుస్తుందట అని అన్నారు. అది వినగానే మాధవి చిరునవ్వు నవ్వింది. మాధవి, దెయ్యం అనేది మన భయం సృష్టించిన రూపం మాత్రమే అని చెప్పింది. ఆ మాటలు గుడి గోడలకి తాకాయి. ఆ రాత్రి పౌర్ణమి మాధవి ఇంట్లో ఒంటరిగా ఉంది. అకస్మాత్తుగా కరెంట్ పోయింది. ఫోన్ సిగ్నల్ లేదు. బయట గాలి ఊపిరి పీల్స్తున్నట్టుగా ఉంటుంది. అప్పుడే టక్ టక్ అని తలుపు దగ్గర శబ్దం వచ్చింది. మాధవి ఎవరు అని అడుగుతుంది. కానీ నిశ్శబ్దం. మళ్ళీ టక్ టక్ టక్, ఈసారి బలంగా వినపడుతుంది. ఆమె ధైర్యంగా తలుపు తెరిచింది. బయట ఎవరూ లేరు. కానీ నేల మీద పసుపు రంగు పూలమాల, మధ్యలో ఒక చిన్న తాలిబొట్టు కనిపించింది. ఆమె చేతులు వణికాయి. మరుసటి రోజు స్కూల్లో వినయ్ కనిపించలేదు. గ్రామం మొత్తం వెతికింది. సాయంత్రం గుడి మెట్లు దగ్గర అతని చెప్పులు, పక్కనే చిన్న బిడ్డ ఫోటో, వెనుక రాసి ఉంది నా బాబు అని. దానిని చూడగానే మాధవి గుండెలో దడ పుట్టింది. రాత్రి 12 గంటలకి మాధవి ఒంటరిగా గుడి లోపలికి అడుగుపెట్టింది. దీపం తానికి తానే వెలిగింది. గాలి ఒక్కసారిగా చల్లబడింది. వెనుక నుంచి ఒక మృదువైన గలం వినిపించింది. నువ్వు నమ్మలేదు కదా అని వినిపించింది. మాధవి నెమ్మదిగా తిరిగింది. చంద్రమ్మ అక్కడ కనిపించింది. ఈసారి ఆమె భయంకరంగా లేదు. కళ్ళలో కోపం లేదు, అపారమైన బాధ మాత్రమే ఉంటుంది. చంద్రమ్మ ఇలా చెప్పింది, నేను గ్రామాన్ని శపించలేదు. నేను ఒంటరిగా చనిపోయాను. నా బాబు నా ఒడిలో చనిపోయాడు అని చెప్పి ఏడ్చింది. గాలి భారంగా మారింది. గ్రామం నన్ను రాక్షసిగా మార్చింది. మాధవి కళ్ళలో కన్నీళ్లు. అప్పుడే చంద్రమ్మ వినయ్ గురించి చెప్పింది. మాధవి వినయ్ దగ్గరికి వచ్చింది. వినయ్ గుడి వెనుక గుహలో దొరికాడు. అతను మెల్లగా కళ్ళు తెరిచి ఇలా అన్నాడు, ఎవరో ఒక ఆమె నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అని. మాధవి గ్రామంలోకి వినయ్ని తీసుకొని వెళ్లి అందరికీ జరిగింది చెప్పి గ్రామ పెద్దను మాధవి గుడి ముందుకు తీసుకొచ్చింది. అందరూ గుడి ముందు మోకాళ్ళపై కూర్చున్నారు. మేము తప్పు చేశాం, మా అందరినీ క్షమించమని అడుగుతారు. గాలి గట్టిగా వీచింది. దీపం ఆరిపోయింది. చంద్రమ్మ రూపం మసకబారింది. మాయమయ్యే ముందు నా బాబు ఇంకా ఇక్కడే ఉన్నాడు అని నవ్వుతూ చెప్పింది. మరుసటి రోజు వినయ్ ఇంటికి వచ్చాడు. అతనికి ఏమీ గుర్తులేదు. కానీ పౌర్ణమి రాత్రి అతను ఒంటరిగా బయట నిలబడి గుడి వైపు చూస్తూ చిరునవ్వు నవ్వాడు. అతని కళ్ళలో తెల్లటి వెలుగు. దూరంగా ఒక మహిళ గలం. ఇంకా కథ ముగియలేదు. ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.